భగవద్భక్తులారా, విష్ణు ప్రేమికులారా, సనాతన ధర్మ ప్రవచనాలనే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి ఈ ఛానల్ను ప్రోత్సహిస్తున్నటువంటి భక్తులందరికీ కూడా వినయపూర్వక నమస్కారాలు తెలియచేసుకుంటూ ఈరోజు మనం శ్రీరామచంద్రుడి గురించి తెలుసుకుందాం. శ్రీరామ జయ రామ జయ జయ రామ, 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 శ్రీరామ జయ రామ జయ జయ రామ. భగవద్భక్తులారా, ఆ రామనామాన్ని ఎంత స్మరించినా కూడా తనివి తీరదు కదండి. అదే ముక్తిదాయకము, అదే మనకు పరమ లక్ష్యము. అయోధ్యలో అద్భుతమైనటువంటి ఆలయం ఆవిష్కృతమవుతున్నటువంటి శుభ సందర్భంలో శ్రీరామచంద్రమూర్తికి పట్టాభిషేకం అండి. శ్రీరామచంద్రుడు ఆ బాలరాముని యొక్క ఆలయ ఆవిష్కరణ జరగబోతోంది. భగవద్భక్తులారా, రామచంద్రుణ్ణి అందరం కూడా ఎందుకు స్మరిస్తాం? ఎన్ని వేల సంవత్సరాలైనా, ఎన్ని లక్షల కోట్ల సమయం ఆ నిమిషాలు గడిచినా పరమాత్మను మనం ఎప్పుడూ స్మరిస్తూనే ఉంటాం. ఎందుకంటారు అంటే, పరమాత్మ శ్రీరామచంద్రమూర్తి మనకు చక్కటి విలువలను ఆయన జీవితంలో అవలంబించి మనకు చూపించారు. రాముడు మంచి బాలుడు అంటారు. ఎందుకు మంచి బాలుడు? రామో విగ్రహవాన్ ధర్మ అంటాం, అంటే ధర్మానికి ప్రతీక. మరి అటువంటి రామచంద్రుడిని మనం స్మరిస్తూ మన జీవితాలను ఆంజనేయ స్వామి ఏ విధంగా చరితార్థం చేసుకున్నాడో ఆ విధంగా చేసుకుందాం అనుకుంటున్నామే. దానికి ఒక చిన్న విషయం చెప్తాను. శ్రీరామచంద్రుడు పట్టాభిషేకము అని ముహూర్తం నిర్ణయించారు అయోధ్యలో. రేపే పట్టాభిషేకం అని చెప్పారు. మళ్ళీ అదే సమయానికి అరణ్యాలకు వెళ్లాలని నిర్ణయించారు. రామచంద్రుడు పట్టాభిషేకం అన్నా పొంగిపోలేదు, అరణ్యాలకు వెళ్లాలన్నా కుంగిపోలేదు. భక్తుడు కూడా సుఖం వచ్చినా దుఃఖం వచ్చినా శ్రీరామచంద్రునిలాగా చలించకుండా ఉండాలి. సమత్వం యోగ ఉచ్యతే, సమత్వం యోగ ఉచ్యతే అంటే పొంగు కృంగులు లేని జీవితమే యోగ జీవితం. ప్రతికూలాన్ని కూడా అనుకూలంగా మార్చుకోగలం మనం. అది ఎలా సాధ్యం అంటే భక్తితోనే సాధ్యం. కాబట్టి భగవంతుని యందు ప్రేమ భక్తి అని తెలుసుకున్నాం కదా. సో భగవంతుని మరింత ప్రేమిస్తూ ఆ భక్తి అనేటువంటి దాన్ని ప్రకటించుకుంటూ స్వామి వారి పాద పద్మాలను ఆశ్రయించి శ్రీ సీతారామచంద్రుల యొక్క దివ్య కృపను అందరూ కూడా పొందవలసిందిగా కోరుకుంటూ, అయోధ్యలో శ్రీ రామచంద్రుని యొక్క ఆలయం ఆవిష్కృతమవుతున్నటువంటి ఈ శుభ సందర్భంలో అందరికీ శుభాకాంక్షలు, శుభాభినందనలు తెలియచేస్తూ, శ్రీరామ జయ రామ జయ జయ రామ, 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 శ్రీరామ జయ రామ జయ జయ రామ. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే, సహస్రనామ తత్తుల్యం రామనామ వరానని. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుసుకుందాం. జై శ్రీరామ్. ధర్మం గురించి తెలుసుకోవడానికి జగద్గురువైన శ్రీకృష్ణుని కృపతో మనమంతా డాక్టర్ భవానీ మాతాజీ గారి ప్రవచనాలు విందాము. హరే కృష్ణ. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. హరే కృష్ణ. శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్, శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్.